Hi friends, welcome back to the channel Itlu Misrikakulam Pilla and it's me Kusma. Welcome to this new video. ఇవాల్టి వీడియో ఏంటంటే సండే రోజు షూట్ చేసిన వీడియో అండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే మీరు సండే రోజు బిజీగా ఉండారా, అలాగే లేకపోతే కామ్గా స్పెండ్ చేసుకున్నారా కామెంట్ చేయండి. ఇదిగోండి ఫస్ట్ అయితే అంటే ఏ రోజైనా 4 కల్లా నా రొటీన్ స్టార్ట్ చేసేస్తానండి. ఇదిగోండి స్నానం అయిపోయింది కదా, పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా హాయిగా నిద్రపోతున్నారు. ఒక అరగంట లేట్గా లేచినా పర్వాలేదు అనుకుంటూ నిద్రపోతున్నారు అనమాట. సో నేను ఏదేమైనా కూడాను పూజ అనేది ప్రశాంతంగా చేసేందుకు ఇష్టపడతానండి. ఇదిగోండి పూజా మందిరం దగ్గర దీపారాధన చేసేసాను అండ్ ఇక్కడ తులసం దగ్గర అయితే దీపం పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే తులసం దగ్గర చిన్న ముగ్గు వేసుకుంటున్నానండి. అంటే బిఫోర్ కొన్ని డేస్ అయింది తులసం చెట్టు కొత్తగా పాతాను కాబట్టి అగరబత్తీలు పెట్టట్లేదు, అలాగే అక్కడ ముగ్గు పిండి అవేంటి వేయట్లేదు అనమాట. కానీ కొంచెం చిగురు పెట్టేసరికి అమ్మయ్య మరి చెట్టుకి ఏం పర్వాలేదు అని చెప్పేసి అనిపించింది. ఇంకా 2 చామంతి పువ్వులతో కుస్తీ పడుతున్నాను. అంటే పువ్వులు పెద్దవి ఉన్నాయన్నమాట, చెట్టు చాలా చిన్నది, సో ఉండట్లేదు. అయినా కూడా పువ్వులతో పూజ చేయడం అలంకరణ చేయడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇదిగో ఎలాగోలా కష్టపడి పువ్వులు అయితే పెట్టేశాను. పూజా కార్యక్రమం అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్తో హాట్ వాటర్ తీసుకుంటున్నాను. సో హాట్ వాటర్ అంటే ఒక రోజంతట్లో ఒక 2-3 సార్లు అయితే నేను ఇలాగ గోరువెచ్చటి నీళ్ళు తాగుతానండి. ఆ తర్వాత వచ్చేసాను కొన్ని సామాన్లు రిఫిల్ చేసుకోవాలి, ఎక్కువ కాదు, ఒక టీ గుండ ప్యాకెట్ అలాగే కొంచెం నెయ్యి ఇవన్నీ కూడా రిఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 6 అవుతుందండి. మార్నింగ్ 4 నుంచి 6 వరకు నేను చేసేటువంటి పనులు మీ టైం అని చెప్పి నేను అనుకుంటాను. లైక్ పూజ చేసుకున్నాను, అలాగే కొంచెం క్లీనింగ్ ఇవన్నీ చేసుకున్నాను. ఇవన్నీ కూడాను నా మనశ్శాంతి కోసం నేను చేస్తూ ఉంటాను కాబట్టి మీ టైంగా భావిస్తాను. అండ్ రోజంతటి కోసం కావాల్సిన ఎనర్జీ కూడా నేను ఈ టైంలోనే అంటే తీసుకుంటానన్నమాట. మనం ఇప్పుడు మనందరికీ కూడా మీ టైం ఖచ్చితంగా అవసరం అండి. either మీరు స్టూడెంట్సా, లేకపోతే వర్కింగ్ ఉమెనా, లేకపోతే హౌస్ వైఫా, అందరికీ కూడా మీ టైం ఖచ్చితంగా అవసరమే. ఇది మనందరికీ తెలిసిందే, బట్ మనం అది చెయ్యట్లేదండి. లైక్ ఎలాగంటే ఇప్పుడు హౌస్ వైఫ్ తలక లైఫ్కి మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే రోజంతా అంటే ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరి సంగతి చూసుకోవాలి కదండి. ఒక టైం వస్తుంది లైక్ పనులన్నీ చేసుకుంటూ అలసిపోతాం అనమాట. అప్పుడు మనకి ఏంటంటే బ్రెయిన్ మనకి హింట్ ఇస్తుంది, కొంచెం నీరసం అనిపిస్తున్నది. అలాంటప్పుడు మనకి ఒక నెగటివ్ థాట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఏంటో తెలుసా, ఈ టైంలో నాకు ఎవరైనా వచ్చి కొంచెం తాగడానికి ఏమైనా ఇచ్చుంటే బాగుంది కదా, అన్నీ నేనే చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ థాట్స్ అండి. అవన్నీ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అలాగే మన బాడీ, మన బ్రెయిన్, మన మనసు ఇవన్నిటికి ఒక ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నమాట. లైక్ ఎలాగంటే మన బ్రెయిన్ హింట్ ఇచ్చిందా మనం అలసిపోయాం అని చెప్పేసి కొంచెం ఒక గ్లాస్ జ్యూస్ లేకపోతే వాటర్ తీసుకొని కాసేపు కూర్చుంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ అనేది వస్తుంది అండ్ మంచిగా ఫ్రెష్గా కూడా ఫీల్ అవుతాం అన్నమాట. ఎట్ ద సేమ్ టైం మనకి ఇంకో థాట్ కూడా వస్తుంది, నేనే చేస్తున్నాను కదా, హస్బెండ్ వచ్చి హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి. అది కూడా మరొకలాగా నెగిటివ్ థాట్సేనండి. వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ అలా ఆఫీస్లో వర్క్ చేస్తూనే ఉంటారు, ఇంటికి వచ్చేసి కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి మనం డిపెండ్ అవ్వకూడదు. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్ అయితే వచ్చి ఆటోమేటిక్గా హెల్ప్ చేస్తారు, లేకపోతే లేదు. కాబట్టి ఆ థాట్ కూడా మనం ఉంచుకోకుండా మన పని ఎంత మనం టైం తీసుకొని మనం చేసుకుంటున్నాం అని చెప్పేసి నేను అనుకుంటాను. సో నేను అదే చేస్తానండి. సో కట్ చేస్తే ఎక్కువ బోధన అయిపోయింది కదా, కట్ చేస్తే ఈరోజు మా మెనూలోకి వేయించిన కందిపప్పు చేశానండి. అప్పుడే వండుతున్నప్పుడే కొంచెం కరివేపాకు వీధిలోకి వచ్చింది, చూశాను చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. 10 రూపాయలకి 3 కట్టలు ఇచ్చారు, సో తీసేసుకున్నానండి. మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు పులుసు కొళంబు చేయబోతున్నాను అనమాట. వన్ ఆఫ్ ట్రెడిషనల్ రెసిపీ. మీ ఎవరికైనా ఈ రెసిపీ తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇదిగోండి పప్పు అయిపోయింది, పాలు కూడా మరిగిపోయాయి అండ్ ఇక్కడ పప్పు శుభ్రంగా ఎనిపేసాను అనమాట. ఈరోజు అయితే బెండకాయలు చేయాలి కర్రీ. సో పప్పులోకి కర్రీ చేస్తే బాగుండదని చెప్పేసి చక్రాల్లో తరిగేసి ఫ్రై చేశాను సింపుల్గా. ఇదిగోండి పప్పు అయిపోయింది, ఫ్రై అయిపోయింది. అటువైపు మిషన్లో కొంచెం బట్టలు కూడా వేసాను అనమాట. పాలు మరిగిపోయిన తర్వాత కొంచెం నెయ్యి కూడా దాని మీద ఇలా మూత పెట్టేసి పెట్టానండి. కరిగిపోతే పప్పు అన్నట్లు బాగుంటుంది కదా. ఇదిగోండి పులుసు కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకున్నానండి. తాలింపు నేను నెయ్యితోటే వేసుకున్నాను పులుసు కోసం. ఆ తర్వాత బెండకాయ, ములంకాళ్ళు, టమాటా యాడ్ చేసుకున్నాను. ముల్లంగి దుంపలు కూడా వేసుకుంటారు, బట్ దొరకలేదు నాకు. అండ్ ఇదిగోండి చింతపండు పులుసు కూడా వేసుకుని తగినంత వాటర్ కూడా వేసుకున్నానండి. ఇది మనం ఎక్కువ పుల్లగా కాకుండా అంటే పులుపు అనేది నార్మల్గా ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని పులుసు గుండా యాడ్ చేసుకుంటానండి.
పులుసు అలాగే ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేశానండి. సో ఇదిగోండి మొత్తానికి ఉడికిపోయిందనమాట. అండ్ ఈరోజు లక్కీగా కొత్తిమీర కూడా ఉన్నది. మనకి పులుసు కొంచెం చిక్కబడడానికి నేను ఇక్కడ కొంచెం శనగపిండి వాటర్లో మిక్స్ చేసి వేశానండి. ఆ తర్వాత లాస్ట్లో మీరు ఏదైనా పులుసు వేస్తున్నారంటే పులుపు అనేది అడ్జస్ట్ చేయడానికి కొంచెం పంచదార కానీ బెల్లం ముక్క వేయండి. ఆటోమేటిక్గా రుచి పడిపోతుంది అనమాట. ఆ తర్వాత ఒక ట్రిప్ బట్టలు అయిపోయి సెకండ్ ట్రిప్ అయితే వేస్తున్నాను అనమాట. అంటే రెండో పూట బట్టలన్నీ ఉతుక్కోవచ్చు. బట్ నేనేంటంటే వంట చేస్తుండగా ఇక్కడ సైడ్ బై సైడ్గా ఏమైనా అలా పొయ్యి దగ్గర ఉండకుండా చిన్న చిన్న పనులు ఏమైనా కంప్లీట్ చేసుకుంటాను అని అంటే పనులు తగ్గిపోతే నాకే కదా అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను అనమాట. సండే బేసిక్గా నా రొటీన్ అనేది క్లీనింగ్కి వెళ్ళిపోతుందండి. అండ్ ఇది వచ్చేసరికి మధ్యాహ్నం షూట్ చేసిన వీడియో అండి. కొబ్బరికాయలు 2 ఉండిపోయాయి అనమాట. పచ్చడి ఎంతకని తింటామని చెప్పేసి కొబ్బరి ఉండలు చేశానండి. ఈ రెసిపీ అంతా కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఇక్కడైతే ఫుల్గా నేను అప్లోడ్ చేయట్లేదు అనమాట. జస్ట్ కొబ్బరి కూరు ఫ్రై చేసుకొని పాలు, మిల్క్ పౌడర్, పంచదార అంటే యాడ్ చేసుకొని ఒక ఇలైచి కూడా యాడ్ చేశాను కాబోలు. అది యాడ్ చేసుకొని కొంచెం చల్లారాక ఉండలు చుట్టేశానండి. ఎప్పుడైనా మీరు కొబ్బరి ఉండలు బెల్లంతో చేస్తారా, అంటే బెల్లంతో చేయడానికి ఇష్టపడతారా లేకపోతే పంచదారతో చేయడానికి ఇష్టపడతారా కామెంట్ చేయండి. మా ఇంట్లో బేసిక్గా పంచదారతో చేస్తేనే తింటారనమాట. సో కట్ చేస్తే ఇది నా ఈవినింగ్ రొటీన్లో అంటే ఈ పని చేసినప్పటికీ దాదాపుగా 7 అయిపోయింది. ఏంటో తెలుసా, పన్నీర్ చిల్లీ ఇంకా ఫ్రైడ్ రైస్ అనమాట చేస్తున్నాను. సో పన్నీర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం మ్యారినేట్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ రెసిపీ చాలా ఈజీ, సింపుల్, ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. బట్ నేను ఎలా చేస్తానో షేర్ చేసుకుంటున్నాను. పన్నీర్ మ్యారినేట్ చేయడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేశాను అనమాట. ఇది దాదాపుగా ఒక ½ అవర్ టు 1 అవర్ అలా రెస్ట్ ఇస్తానన్నమాట. అయితే ఫ్రైడ్ రైస్ కూడా బోల్డ్ అని వెరైటీస్ చేస్తారు కదా. నేను ఈరోజు చేస్తుంది స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. సో స్వీట్ కార్న్ అంతా కూడా కొంచెం సాల్ట్ వేసి కొంచెమే ఉడికించాను అనమాట, జస్ట్ అంతే. ఇంకా క్యారెట్ ఇంకా బీన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను అనమాట. చెప్పడానికి వెళ్తే వెజిటేబుల్స్ అన్ని కొంచెం యాడ్ చేసుకుందాం అనుకున్నాను. సో ఒక ప్లేట్ వరకు బయలుదేరి అనమాట. సో వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ పన్నీర్ అయితే మ్యారినేట్ అయిపోయింది. అండ్ ఆ బౌల్లోనే నేను కొంచెం మైదా, కార్న్ఫ్లవర్ అలాగే కొంచెం బ్యాటర్ రెడీ చేసుకోవాలి కదా. మ్యారినేట్ చేసిన పన్నీర్కి మనం చిల్లీ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. సో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడైతే కొంచెం బ్యాటర్ కోసం మైదా, కార్న్ఫ్లవర్ అలాగే కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను అనమాట. అన్నీను 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నానండి, అంతే. కొంచెం థిక్గా మన బ్యాటర్ అనేది కలిపేసుకున్నాను. సాల్ట్ అయితే కొంచెం తక్కువే వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పన్నీర్లో వేసాం కాబట్టి. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ పోసుకుంటూ మన బ్యాటర్ అనేది రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే అటువైపు ఆయిల్ అనేది హీట్ చేసేసానండి ఆల్రెడీ. అండ్ మీడియంలో పెట్టేసి పన్నీర్ ముక్కలు కొంచెం ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇలాగా పన్నీర్ పకోడాలా కూడా ఒక 2-3 వేసి తినేసాం అనమాట ఈవినింగ్ అయితే. ఆ తర్వాత ఇదిగోండి ఫ్రై చేసేసాను. ఆ తర్వాత కొంచెం కలర్ కూడా వేసానండి. ఇదైతే చీటింగ్ అనమాట, చూడడానికి మంచి అంటే ఎప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేయను. బట్ కొన్ని రెసిపీస్కి అయితే మనకి కంటికి కూడా కొంచెం ఆకర్షణీయంగా కనబడాలి కాబట్టి కొంచెం కలర్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇదిగోండి ఫ్రై చేసేసాను. అండ్ టిష్యూ పేపర్ లేదు, జస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసాను అనమాట. చెప్పడానికి వెళ్తే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ రెసిపీకి అయితే వచ్చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే కొన్ని వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఆయిల్ చాలా తక్కువ వేసాను. మీకు ఒకప్పుడు అనిపిస్తుంది కొంచెం మాడిపోతున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది, బట్ ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత తీసేసాను అనమాట. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ రైస్ వేసుకున్నానండి. రైస్ కూడాను అడుక్కి కొంచెం అంటుతూ ఉంటుంది చూడండి, స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అదైతే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అండ్ ఇక్కడ కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నానండి. అంటే చెప్పడానికి వెళ్తే ఫ్రైడ్ రైస్ అంతా కూడా ఒకేసారి కలిపేయకుండా ఒక 2-3 ట్రిప్ల వరకు చేశాను. అంటే కడాయిలో ప్లేస్ ఉన్నది, బట్ ఏంటంటే మనకి రైస్ అనేది అలా ఎక్కువ కంజెస్టెడ్ అయిపోతే విరిగిపోతుంది అనమాట. బాస్మతి రైస్ రైస్ అంటే కొంచెం నానబెట్టేసి కొంచెం 90% వరకు ఉడికించానండి. ఎక్కువ సాఫ్ట్గా కూడా ఉడికించలేదనమాట. ఇదిగోండి ఒక ట్రిప్ అయితే చూస్తున్నారు కదా, కొంచెం అడుగు అంటుతున్నదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఈ స్మోకీ ఫ్లేవర్ మీలో ఎంతమందికి ఇష్టం అయితే కామెంట్ చేసేయండి. మరి ఎప్పుడైనా ఇలాంటి రెసిపీలు ఏమైనా చేశానంటేనండి కొంచెం చేసిన కానీ వెంటనే వేడివేడిగా ప్లేట్లో అందరికీ సర్వ్ చేసేస్తాను. ఎలాగో సండే రోజుల్లోనే ఇలాంటివి చేసుకుంటాం కాబట్టి ఏదో ఒక మూవీ ప్లే చేసుకొని లైక్ ఎలాగంటే అది మా ఫ్యామిలీ టైం అని చెప్పేసి మేము ఫీల్ అవుతాం అనమాట. సో అలా కబుర్లు ఆడుకుంటూ
అది తినేస్తాను అనమాట. అండ్ ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నాను సాసులన్నీ కూడాను. లైక్ మనకి ఎలాగంటే మనందరికీ తెలిసిందే కదా, టమాటో సాస్ కొంచెం, అలాగే సేజ్వాన్ కొంచెం, చిల్లీ కొంచెం, ఇవన్నీ కూడా కొంచెం సోయా, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం పంచదార కూడా యాడ్ చేశాను అనమాట. ఈ లోపల కూడాను ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ కూడా సన్నంగా పొడవుగా కట్ చేసుకున్నానండి. అలాగే పక్కనే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఉన్నది కాబట్టి కొంచెం అదే ఆయిల్ నేను యూజ్ చేశాను అనమాట. ఇందులో కూడా ఫస్ట్ అయితే కొంచెం తెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసినవి అవైతే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ కూడా కొంచెం ఎలాగంటే కొంచెం క్రంచీగా ఉంచేటట్టుగా ఫ్రై చేశాను, ఎక్కువ కూడా ఫ్రై చేయలేదన్నమాట. ఇదిగోండి ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సాసులు కూడా వేసేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్లో మిక్స్ చేసి కలుపుకున్నాను అనమాట. ఎక్కువ కాదు, ఆ మాత్రమే. అది కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాతనండి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి రెడీ అయిపోయింది మన పన్నీర్ చిల్లీ అండ్ ఇంకా మన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది. అంటే ఈ రెసిపీ చూసి మీరు ఏమన్నా ఫస్ట్ టైం అంటే ట్రై చేద్దాం అనుకున్నా చేసేయచ్చు, అంత బాగుంటుందన్నమాట. సో ఇదేనండి నేను సండే రోజు ఎలా టైం స్పెండ్ చేశానో, ఏంటంటే పనులు అలాగే రెసిపీలు ఏం చేశానో మీ అందరితో షేర్ చేసుకున్నాను. నచ్చిందా? చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.